సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మన కోసం బాబాగారు అందిస్తున్న సందేశం: తల్లి, నువ్వు నా దగ్గర అడిగినదే నీకు అందుకునే కాలం వచ్చేసింది. ఈ 2026 నుంచి నీ జీవితంలో అద్భుతమైన కాలం అందుకోబోతున్నావు. రానున్న కొత్త సంవత్సరం నీ జీవితంలో అద్భుతమైన కాలం అందిస్తున్నాను. ఇప్పుడే ఈ సాయి వాక్కు విను అని చెప్పి బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం అనేది తీసుకొచ్చారండి. అందరికీ కూడా కొత్త సంవత్సరంలో అందరికీ మంచి సంతోషం అనేది మన సాయినాథుడు తప్పకుండా అందిస్తాడు. ఇక బాబాగారి సందేశం ఏం చెప్పబోతున్నారు, ఆ సందేశంలోని అర్థం పరమార్థం ఏంటి అని వినబోయే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇచ్చి అలాగే హైప్ ఇచ్చి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో సమస్యలతో, ఎన్నో ఇబ్బందులతో, ఎన్నో ప్రాబ్లమ్స్తో సతమతమవుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందకుండా ఏదైనా ఒక మంచి జ్యోతిష్యుడు ఉంటే చెప్పించుకొని మా జీవితాన్ని చక్కదిద్దుకోవాలి అనుకునే వారికి మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి. శ్రీనివాసరాజు గురూజీ, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ శ్రీనివాసరాజు గురూజీ. చాలా నమ్మకమైన గురువుగారు. ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే మనకు పరిష్కారం అనేది చూపిస్తారు. కాబట్టి మీరు నమ్మకంతో గురువుగారిని సంప్రదించినప్పుడు మీ ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా తప్పకుండా తీరుతుంది. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ సమస్యలు, సంతాన సమస్యలు, జాతక దోషాల వల్ల కలిసి రాలేదు అనుకున్నవారు, ఇలా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే గురువుగారు చక్కటి పూజల ద్వారా, మంచి పరిహారాల ద్వారా మీ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తారు. కాబట్టి నమ్మకంగా గురువుగారికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ని తొలగించుకోండి ఫ్రెండ్స్. ఇక శ్రీనివాసరాజు గురూజీని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ 96630644. ఈ నెంబర్కి కాల్ చేయండి. నేను చెప్పించుకొని నాకు నమ్మకం కుదిరింది అన్న తర్వాతే మీకు తెలియచేయటం జరుగుతుంది. అంతేకాకుండా చాలామంది చెప్పించుకొని మళ్ళీ తిరిగి మన వీడియోస్ కింద కామెంట్ చేయటం, మంచి గురువుగారిని మాకు పరిచయం చేశారక్క, చాలా థ్యాంక్స్, గురువుగారు బాగా చెబుతున్నారు, మాకు అలాగే జరిగింది అని చెప్పి కామెంట్ తిరిగి పెడుతున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి చాలా నమ్మకమైన గురువుగారు కాబట్టి నేను ఇంత దూరం చెబుతున్నాను. సో మీరు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ని తొలగించుకోండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు సాయి పలుకులో బాబాగారు మనకు అందిస్తున్న అద్భుతమైన సందేశం: తల్లి, సదా సర్వకాలం నిన్ను భయపెట్టే సందర్భాలతో నువ్వు పోరాడుతూ ఎంతగానో బాధపడుతూ ఈ కాలాన్ని దాటివేస్తున్నావు. ఇక మీద నువ్వు అనుకున్నది జరుగునా, నీ కోరిక తీరునా, లేక నీ జీవితం ఎలాగే ఉంటుందా, ఇప్పటి వరకు జరిగినది అంతా మారిపోయి అద్భుతమైన జీవితం వస్తుందా, ఇలా జరుగుతుందా, ఇలా వ్యతిరేక ఆలోచనలతో ఉన్నావు కదా. కానీ నీ మీద ఎలాంటి తప్పు లేదు. నీకు జరిగేదాన్ని బట్టే నువ్వు నడుచుకుంటూ ఉన్నావు, ఆలోచించుకుంటూ ఉన్నావు. నీ ఆలోచనలతో అటు ఇటు జరుగుతూ ఉన్నావు. అది ఆలోచించి అడిగేస్తే నువ్వు చేరే కాలం నీకు అనుకూలంగా మారుతుంది. ఇప్పుడు నీ జీవితంలో వద్దనుకున్నా వెంటాడుతూ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. అవసరం లేవని కొన్ని విషయాలను నువ్వు మోస్తున్నావు. అవసరం లేని ఆలోచనలతో అల్లాడిపోతున్నావు. కొన్ని విషయాలు మర్చిపోవాలన్నా మర్చిపోలేకున్నావు. అన్నిటినీ కూడా నేను చూసుకుంటానమ్మా, అన్నీ నా పాదాల చెంత శరణ పొందు. ఎన్నోసార్లు చెప్పాను ఈ మాట. నువ్వు మోయలేని భారాన్ని నేను మోస్తాను బిడ్డ అని, నువ్వు మోయాల్సిన కష్టం నేను తీసుకుంటాను అని. తర్వాత మళ్ళీ ఇదే జరుగునా అనే సందేహంలో నువ్వు నా దగ్గర ప్రశ్నగానే మిగిలిపోతున్నావు. ఆ ప్రశ్న వద్దు బిడ్డ. నీకు ప్రతిసారి నీ మనసులో ఉన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూనే ఉన్నాను. ఎంత దూరం ధైర్యంగా పోరాడినా అంతలోనే లోపల నువ్వు భయపడి ఏడుస్తున్నావు. ఎవరి ముందు కన్నీరు పెట్టవద్దమ్మా. ఎవరి ముందు తక్కువగా నువ్వు చూపించుకోవద్దు. నీ బలహీనతలని ఇతరుల దగ్గర అస్సలు చూపించవద్దు. నీకు ఎంత కష్టం వచ్చినా నేనున్నానని మాత్రం మరొకకు. నా దగ్గర నువ్వు అడుగుతున్నావు కదా, ఎంత దూరం ధైర్యంగా పోరాడినా, ఎవరి ముందు తక్కువ కాడదు అని చూసుకున్నా, ఎవరు జాలి నేను తీసుకోకూడదు అనే వైరాగ్యంతో ఉన్నా కూడా నాకు ఎందుకో అంతా మనసు కష్టంగా ఉంది బాబా, నేను అనుకున్నది ఏది జరగలేదు కదా అని. కానీ నువ్వు నా బిడ్డవి. అలా మనసులో అనుకున్నా కూడా నీకు అన్నీ సవ్యంగా జరుగుతాయమ్మా. అందరి ముందు దాచిన కన్నీరు నా ముందు నువ్వు దాచగలవా?
దాచలేవు. నీకే తెలియకుండా ఏడవటం నాకు తెలియదా చెప్పు? నాకు తెలియకుండా నీలో నువ్వే ఎన్నోసార్లు ఏడ్చావు. ఇదే నేను చెప్పేది. నువ్వు భయపడేంతగా, దిగులు పడేంతగా, కన్నీరు పెట్టుకునేంతగా ఇక్కడ ఏమీ జరగలేదు. నువ్వు ఎదురు చూసేదంతా కూడా నీకు నెరవేరుతుంది. కానీ కొంచెం కాలదామం అవుతుంది అంతే. బాబా, నువ్వు ప్రతిసారి ఇలాగే చెబుతున్నావు. కాలదామం అవుతుంది అంటే ఎంతకాలం నేను ఎదురు చూడాలి అని. ఆ కాలం కూడా వచ్చేసిందమ్మా. నీ యొక్క అన్ని ప్రశ్నలకు, నీ అన్ని కోరికలు తీరేందుకు ఒక సమయం వచ్చింది. ఈ కొత్త సంవత్సరంలో నీకు అద్భుతమైన మంచి అవకాశాలు కల్పిస్తాను. నీ జీవితం అందనంత స్థాయిలో ఎత్తే మంచి లాభాలు నీకు అందుతాయి. నీ కష్టాలన్నీ తీరి ఆనందంగా ఉండే రోజు వస్తుంది. కొద్దిగా ఇప్పటి వరకు కొద్దిగా ఆనందపడ్డా మరుక్షణమే ఏదో ఒక బాధ వస్తుందని నీకు ఆ భయం అనేది ఉంది కదా, ఆ భయంలోనే సంతోషాన్ని నువ్వు ఆనందంగా ఆస్వాదించలేకపోతున్నావు. ఇక అలా ఉండదు తల్లి. ఆ సమయం దాటి వచ్చేసావు. కష్ట సమయం దాటి వచ్చేసావు. తప్పకుండా నీ చేతిలో నీకు అనుకూలమైన కాలం నేను పెడతాను కదా. నీకు ఇవ్వవలసింది నీకు చేర్చాల్సింది ఇవ్వకుండా ఎందుకుంటానమ్మా? నేను ఏం చేయగలను? నువ్వు కోరింది నీ దగ్గర ఇవ్వడమే. నీ దగ్గర చేరాల్సినంత, నీకు ఇవ్వాల్సిందంతా కాపలా కాశాను. నిన్ను కష్టపెట్టేందుకు కాదు బిడ్డ. నిన్ను కష్టపెట్టేందుకు కారణం, నీ కన్నీరుకు కారణం వేరే ఎవరో కాదు. అది నీ ఆలోచనలే. ఇక నుంచి నీ ఆలోచనలను మార్చుకోవాలి. ఈ కొత్త సంవత్సరంలో నీ ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉండాలి. అంతేకాకుండా మంచి ఆలోచనలుగా ఉండాలి. ఇతరుల కోసమో లేదా వేస్ట్ అయిన విషయాల కోసమో నువ్వు సమయాన్ని వృధా చేయకుండా నీ భవిష్యత్తుని ఎలా సరిదిద్దుకోవాలి, ఎలా సద్వినియోగపరచుకోవాలి అని మాత్రమే నీ యొక్క ఆలోచనలు చేయాలి. నీ కట్టుబాటులో నీ ఆలోచనలు అనేవి ఉంటే నీకు అంతా మంచే జరుగుతుంది. నీ ఆలోచనలు నీ చేతిలో ఉన్నప్పుడు నీవు ఎక్కువ ఖర్చు చేయవు, ఎక్కువ బాధపడవు. అలాగే ఎక్కువ నెగిటివ్ ఆలోచనలు అస్సలు చేయవు. అది నీకు ఎంతో మంచిది. ఈ శోధన అనేది నీకు కష్టాల వల్ల నీకు శోధన భావం అనేది కలుగుతుంది. కానీ మొదట నీ ఆశలను మార్చుకో. నీ ఆశలలో మార్పు అనేది వస్తే నీ జీవితం మార్పు వస్తుంది. నీ ఆలోచనలో మార్పు వస్తే నీ జీవితం మారుతుంది. నువ్వు ఆలోచించే విధానం మార్చుకుంటే నీ జీవితం బాగుంటుంది. నీ ఆలోచనలు ఎంత మంచిగా ఉంటే నువ్వు అంత ఎత్తులో ఎదగగలవు. నిన్ను గెలిపించటానికి నీకంటే ముందుగా నేను ఆలోచిస్తూ ఉంటాను. కానీ నువ్వు వెనక్కి అనేది వెళ్ళొద్దమ్మా. నీ జీవితం మంచి అర్థవంతంగా కావాలి కదా. నిన్ను వదిలి వెళ్ళిన వారు మళ్ళీ నీ దగ్గరకు చేరాలి కదా. నా గుడిమెట్లు ఎక్కి వచ్చి నన్ను అడిగింది నువ్వు పొందాల్సింది కదా. ఇవన్నీ త్వరలో నెరవేరుస్తాను. నువ్వు ఎదురు చూడని విధంగా ఒక మంచి వార్త ఈ కొత్త సంవత్సరం రోజున నీకు అందబోతుంది, నిన్ను చేరబోతుంది. ఎన్నోసార్లు ఎంతోమంది నిన్ను కిందకి లాగేయాలి అని చూశారు, కానీ అది అస్సలు కుదరలేదు. ఆపద కల్పించాలని చూసినా అది కుదరలేదు. దీనికంతా కారణం ఈ బాబా. నేను అండగా ఉండగా ఎవ్వరూ ఏమీ చేయలేరమ్మా. నేను నీ వెంట ఉన్నాను. నేను నీ వెంట ఉంటే నా అనుమతి లేనిదే ఎవరైనా నీకేమైనా ఆపద తలపెట్టగలరా? నీకు చెడు చేయగలరా? నీకు వ్యతిరేకంగా చేయగలరా? నేను చేయనిస్తానని చెప్పు. ఇదంతా ఎవరు చేస్తున్నారు అంటే నీ చుట్టూ ఉన్న మంచివారిలో పాడు ఆలోచనలు ఉన్నవారు కూడా ఉన్నారు. మంచి ఆలోచనలతో పాటు చెడ్డవారు కూడా ఉండబట్టే మంచివారితో పాటు చెడ్డవారిని కూడా నువ్వు చోటు ఇచ్చావు. ఆ విషయం నీకు తెలియదు. నీకు తెలియకుండానే విధి జరిపిస్తుంది. ఎందుకంటే ఎందులో కూడా నీకు పూర్తి నమ్మకం లేదు కాబట్టి. ముందు నిన్ను నువ్వు మార్చుకో, అలవాట్లు మార్చుకో, ఆలోచన మార్చుకో. ఎందుకు నిన్ను ఎవరు ఏం చేయలేకున్నా నీ ఆలోచనలకు మించి నిన్ను ఏమీ చేయలేరు అంటే నీ అనుకూల ఆలోచనలు అలవాటు చేసుకోవాలి. నీకు నేను బాబా ఉన్నాను కాబట్టి నీకు ఇతరుల చెడు అనేది తగలకుండా ఉంది. కానీ అది ఎప్పుడో ఒకప్పుడు నీకే కదా ప్రమాదం. అందువల్లనే ఇంత దూరం చెబుతున్నాను తల్లి, నీ ఆలోచనలు మార్చుకో. ఇక రాబోయే కొత్త సంవత్సరం నీకు అద్భుతమైన కాలంగా ఉంటుంది. భగవంతుడు, ఈ ప్రకృతి, పంచభూతాలు అన్నీ కూడా నీకు సహకరించే కాలంగా మారుతుంది.
ఈ 2026వ సంవత్సరం నీకు అద్భుతంగా ఉండబోతుంది బిడ్డ. నీవు ఎన్నో బంగారు నగలు కొనగలుగుతావు. నీ వ్యాపారంలో అభివృద్ధి చెంది మంచి సంపద చేర్చుకుంటావు. కారు, ఇల్లు, స్థలము, నగలు అని అన్నీ కొనుక్కుంటావు. నీకు దూరమైన బంధాలు కూడా నీ యొక్క విలువ తెలుసుకొని వస్తారు. నీ కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. నీ ఇంట సంతోషం నిలువుగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇప్పటి వరకు ఏదైనా చెడు అనేది జరిగితే ఆ చెడుని అనేది వదిలేసేయి. రాబోయే మంచి గురించి ఆలోచించు. నీకైన కాలం వస్తుంది అని నమ్ము. తర్వాత జరగబోయే దాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. నా దగ్గరికి రా తల్లి. నా దగ్గరకు రావాలంటే నా అనుమతి పూర్తిగా కావాలి. అది ఇప్పుడు నేను ఎప్పుడు నీకు అందిస్తాను. అది ఎప్పుడు బాబా అంటావేమో. నీ కాలు ఎప్పుడైతే ఈ షిరిడీ మట్టి నేలను తాకుతుందో అప్పుడే నీ కర్మదోషాలన్నీ తొలగి పుణ్యం చేకూరుతుంది. నేను పిలుస్తున్నా కదా, నన్ను నమ్మిరా. షిరిడీలో నీ కాలు మోపిన తర్వాత నీ కర్మదోషాలు తొలగిపోయి నీకు అంతా శుభంగా ముగుస్తుంది. నువ్వు ఏడవకు తల్లి. నువ్వు బాధపడితే నాకు కూడా ఏడుపు వస్తుంది. మనిద్దరి బంధం జన్మజన్మల బంధమమ్మా. చూస్తూ ఉండు, నిన్ను శిఖరంపై నిలబెడతాను. ఈ కొత్త సంవత్సరంలో నీకు అన్ని అవకాశంగా అనుకూలంగా మారుస్తాను. నిన్ను గిట్టని వారు నిన్ను చూసి ఏడ్చినా గిట్టనట్టే వాళ్ళని ఉండని, ఏడ్చే వాళ్ళని ఏడవని. కాబట్టి నువ్వు మాత్రం నీ మీద నువ్వు నమ్మకంతో పాటు ఈ సాయి మీద నమ్మకం పెట్టుకో. నమ్మకాన్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. నువ్వు నా దగ్గర అడిగింది నీ చేతిలో పెట్టే కాలం వచ్చేసింది బిడ్డ. నీ చేతిలో పూర్తిగా పెడతాను అని ఎదురుచూడు. తప్పకుండా నీ జీవితం అద్భుతమైన మార్పు అనేది రాబోయే కొత్త సంవత్సరంలో నీకే అర్థమవుతుంది కదా. ఈ సాయివాకు సత్యవాకు ఖచ్చితంగా జరిగే తీరుతుంది. నీ బాబా నీకు అండగా ఉండగా నీకెందుకు మా దిగులు? నిశ్చింతగా ఉండు, నమ్మకంతో ఉండు, అంతా మంచే జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.